ఏపీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తాజా వాతావరణ పరిస్థితిపై టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సకాలంలో వర్షాలు పడడం శుభసూచకమని అన్నారు. రాష్ట్రంలో తన నాయకత్వంలో పనిచేస్తున్న తమ ప్రభుత్వ కృషికి ప్రకృతి సహకారం తోడైతే ప్రతి రంగంలో అద్భుత ప్రగతి సాధించవచ్చని చంద్రబాబు అన్నారు. ప్రస్తుతం ఘన విజయాలను సాధించిన ఇస్రో విజయం, సివిల్స్ విద్యార్థుల విజయాలను స్ఫూర్తిగా తీసుకోవాలని ఆయన ఉచిత సలహా కూడా ఇచ్చారు. అక్కడితో ఆగకుండా ప్రపంచ పెట్టుబడులకు గమ్యస్థానంగా ఏపీ రూపొందించాలని, ఈ క్రమంలో ఇప్పటికే 4 లక్షల కోట్లు వచ్చాయని, ఎంఓయూలు అమలైతే 30 లక్షల మందికి ఉపాధి లభిస్తుందని ఆయన వివరించారు. రాష్ట్రంలో పెట్టుబడుల గురించి ఇటీవల పలు మీడియా సమావేశాల్లోనే కాకుండా తెలుగుదేశం పార్టీ వరుసగా 3 రోజుల పాటు నిర్వహించిన మహానాడు సందర్భంగా ఐటీ, పంచాయతీ శాఖ మంత్రి నారా లోకేష్ నాయుడు మాట్లాడారు. రాష్ట్రంలో పెట్టుబడుల గురించి మాట్లాడుతూ గత 3 సంవత్సరాలుగా రాష్ట్రానికి 1,00,000 కోట్ల పెట్టుబడులు వచ్చాయని, రానున్న 2 ఏళ్లలో 2 లక్షల ఐటీ ఉద్యోగాలు వస్తాయని ఆయన చెప్పుకుంటూ వచ్చారు. మరి తనయుడు చెప్పిన 1,00,000 కోట్ల పెట్టుబడులు నిజమా, తండ్రి 4 లక్షల కోట్ల పెట్టుబడులు నిజమా అనేది అటు ఏపీ ప్రజలకే తెలియాలి. మరి